హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షిలో కవర్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు మనం ఎలాగో వన్ లైనర్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి వన్ లైనర్స్లో మనకి ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా కవర్ అవుతుంది. దాని తర్వాత దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద మ్యాప్ యాక్టివిటీ తర్వాత దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద క్విజ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం కూడా 12th of August 2020కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ స్టూడెంట్స్. సో నేను నిన్న మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే ఇక డైలీ ఒక టాపిక్ ఇచ్చి అందులో నుంచి ఒక మెయిన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుందని చెప్పేసి. సో మీ యొక్క రివ్యూ చెప్పండి స్టూడెంట్స్. మీకు అట్లాంటి ప్రోగ్రామ్ ఏమైనా నచ్చితే కనుక దెన్ ఐ విల్ గివ్ యూ వన్ టాపిక్ యాజ్ అన్ అసైన్మెంట్. ఆ టాపిక్ పైన నెక్స్ట్ డే నేను మిమ్మల్ని షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. దాంతో మీకు ఏంటంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, దెన్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్, క్విజ్లో నేను మిమ్మల్ని 7 క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా, మీ యొక్క ఒపీనియన్ చెప్పండి నాకు. ఈ క్వశ్చన్స్ 10 అడిగితే బెటరా లేకపోతే 7 ఉంచితేనే బెటరా? సో అది కూడా మీ యొక్క ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే కొంతమంది అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అడగండి స్టార్ అంటున్నారు. మరి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనీ హౌ బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ద డెమోక్రసీ కాబట్టి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. బేస్డ్ ఆన్ దట్ వి విల్ గో ఫార్వర్డ్. దెన్ ఈరోజు మనం వీడియోలో బేసికలీ డిస్కస్ చేయబోయేది ఈ యొక్క 10 న్యూస్ ఆర్టికల్స్ స్టూడెంట్స్. 10 న్యూస్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేస్తాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టూడెంట్స్, రష్యన్ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ 5 రష్యా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది ఫస్ట్ స్టెప్. ఏమని? మేము కరోనా వైరస్కి వ్యాక్సిన్ డెవలప్ చేశాము సక్సెస్ఫుల్గా. దీని పేరు ఏం చెప్పారు? స్పుత్నిక్ 5. ఇది ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దీనికి స్పుత్నిక్ అని నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు మన ప్రపంచంలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనేది రష్యా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు స్పుత్నిక్ 1. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, బేసికల్లీ శాటిలైట్స్ అనేవి 2 రకాల స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే న్యాచురల్ శాటిలైట్, రెండవది ఏంటంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. మన ఎర్త్కి ఎన్ని శాటిలైట్స్ అని మిమ్మల్ని ఎవరిని అడిగితే క్వశ్చన్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ అని మీరు చెప్పాలి. అదే మన ఎర్త్కి ఎన్ని న్యాచురల్ సైట్స్ అని అడిగితే మాత్రం మీరు ఆన్సర్ 1 అని చెప్పాలి, దట్ ఈస్ మూన్. మరి మిమ్మల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను స్టూడెంట్స్, మన సోలార్ సిస్టంలో ఎక్కువగా న్యాచురల్ శాటిలైట్స్ని కలిగి ఉన్నటువంటి ప్లానెట్ ఏంటి? క్వశ్చన్ మళ్ళీ వినండి. మన సోలార్ సిస్టంలో ఈ యొక్క న్యాచురల్ శాటిలైట్స్ని కలిగి ఉన్నటువంటి ప్లానెట్ ఏంటి అంటే సహజ సిద్ధమైనటువంటి ఉపగ్రహాలను కలిగి ఉన్నటువంటి గ్రహం ఏంటి అని. శాటిలైట్ అంటే తెలుగులో ఏంటంటే ఉపగ్రహం స్టూడెంట్స్, ఉపగ్రహం. సో ప్రపంచంలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏంటంటే స్పుత్నిక్ 1. దాని పేరు మీదుగానే అదే లైన్లో ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్కి స్పుత్నిక్ 5 అని పేరు పెట్టడం జరిగింది స్టూడెంట్స్. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే మాస్కోలో ఉన్నటువంటి గమాలియా ఇన్స్టిట్యూట్ ఇన్ కొలాబరేషన్ విత్ రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీతో కొలాబరేట్ చేసి వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇదే ఫస్టా అంటే ప్రపంచంలో? అఫ్ కోర్స్, బట్ చైనా వాళ్ళు కూడా ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేశారు లిమిటెడ్ స్కేల్లో. ఇది ఏంటంటే ఓన్లీ ఈ యొక్క చైనా వాళ్ళ మిలిటరీకి ఇవ్వడానికని వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా రష్యా వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ యొక్క వ్యాక్సిన్ని లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ సెప్టెంబర్ వరకు మేము దీన్ని లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తాం. అదే మాస్ స్కేల్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ మంది ప్రజలకి అంటే వేరే దేశాలకు సప్లై చేసేంత లెవెల్లో కూడా అది అక్టోబర్ వరకే అవ్వచ్చు అని వీళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. మరి వీళ్ళు డెవలప్ చేస్తున్న టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటంటే, జాగ్రత్త వినండి, ఈ వ్యాక్సిన్ టైప్ ఏంటంటే అడినో వైరస్ వ్యాక్సిన్ టైప్ అన్నమాట. అంటే ఇందులో ఏం చేస్తామంటే అడినో వైరస్ అనేదాన్ని యూజ్ చేసి ఈ యొక్క కరోనా వైరస్ ఏదైతే ఉందో అంటే మనకి కరోనా వైరస్ కలగజేసేటటువంటి యాంటీజెన్ ఏదైతే ఉందో ఆ యాంటీజెన్ని ఈ యొక్క అడినో వైరస్ అనే దాని వెక్టార్లో పెట్టి
మన వ్యాక్సిన్ రూపంలో హ్యూమన్ బాడీలోకి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడెనో వైరస్ అనుకోండి కంపార్ట్మెంట్, ఇందులో ఈ యొక్క కోవిడ్-19ని కలుగజేసేటటువంటి వైరస్ ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా వింటే మరి ఈ వైరస్ నిజంగానే వ్యాధి కలుగజేస్తుందా? లేదు స్టూడెంట్స్. దీని యొక్క ప్యాథోజెనిసిటీ అంటే దీని యొక్క వ్యాధి కారకతను మనం ఇన్యాక్టివేట్ చేసి మన బాడీలోకి ఇస్తాం. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఇది? ఎడినో వైరస్ వ్యాక్సిన్. ఎడినో వైరస్ వ్యాక్సిన్ అనేవి డిఎన్ఏ వైరసెస్. యాక్చువల్లీ వైరసెస్ని మనం 2 విధాలుగా హ్యూమన్ బాడీలోకి ఇవ్వచ్చు, డిఎన్ఏ రూపంలో, ఆర్ఎన్ఏ రూపంలో. మరి ఈ యొక్క ఎడినో వైరస్ వ్యాక్సిన్ అనేది డిఎన్ఏ వైరస్. ఎడినో వైరస్ వ్యాక్సిన్ అనేది డిఎన్ఏ వైరస్ వ్యాక్సిన్ స్టూడెంట్స్. మరి ఈ డిఎన్ఏ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఏంటంటే ఈ డిఎన్ఏ వైరస్లు అంటే వెక్టార్ లాగా అంటే వాహకాల్లాగా ఉపయోగిస్తే ఏంటంటే ఈ యొక్క డిఎన్ఏ వెక్టార్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి మన హ్యూమన్ బాడీలో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇచ్చేటటువంటి ఇప్పుడు రేబీస్ వ్యాక్సిన్, మనం ఏదైతే కనుక రేబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నామో అది డిఎన్ఏ వ్యాక్సిన్ స్టూడెంట్స్. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. కాకపోతే ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే మనిషికి కలిగేటటువంటి చాలా వైరస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎడినో వైరస్ల రూపంలోనే ఉంటుంది. అంటే ఈ యొక్క డిఎన్ఏ రూపంలో ఉంటుంది చాలా వైరస్లు. ఈ యొక్క కోవిడ్ వైరస్ ఏమో ఆర్ఎన్ఏ వైరస్. ఈ చాలా వైరస్లకి మనకి ఇమ్యూనిటీ ఎలా అయితే ఉందో అంటే వైరస్ నెక్స్ట్ టైం వచ్చినా మనం తట్టుకోగలుగుతాం, ఇమ్యూనిటీ ఎలా ఉందో అలానే ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి ఈ కోవిడ్ అంటే వీళ్ళు రష్యా వాళ్ళు తయారు చేసింది ఏ వెక్టార్ రూపంలో మనకి ఇస్తున్నారు? అడెనో వైరస్ రూపంలోనే ఇస్తున్నారు. అంటే వీటికి ఇదివరకే ఇమ్యూనిటీ ఉండడం వల్ల కొత్తగా ఇవి ఇచ్చినప్పుడు మన హ్యూమన్ బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయా లేదా అనేది డౌటే అనమాట. మీకు అర్థమైంది కదా? ఎందుకంటే ఇట్లాంటి వైరస్ మనకి చాలాసార్లు వస్తుంటుంది కాబట్టి మనం కొత్తగా ఈ యొక్క కోవిడ్ వైరస్ని మనం ఈ యొక్క అడెనో వైరస్ రూపంలో ఇవ్వడం ద్వారా కొత్తగా మన హ్యూమన్ బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయా లేదా అనేది డౌటే. దాంతోపాటు ఈ యొక్క ప్రతి క్లినికల్ స్టడీస్లో స్టూడెంట్స్ ప్రతి క్లినికల్ స్టడీస్లో అంటే మనం వ్యాక్సిన్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటంటే ప్రీ క్లినికల్ స్టడీస్ అంటే ఇక్కడ మనం యానిమల్స్ పైన స్టడీ చేస్తాం. దెన్ క్లినికల్ ట్రయల్స్లో మనం హ్యూమన్ బీయింగ్స్ పైన చేస్తాం అనమాట క్లినికల్ ట్రయల్స్. ఇందులో బేసికలీ మనకి phase 1 అండ్ phase 2 అండ్ phase 3 ఫేజెస్ ఉంటాయి. phase 4 కూడా ఉంటుంది, అది మనకి డ్రగ్ సర్వీలియన్స్ అంటాం, ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. రష్యా వాళ్ళు phase 1కి సంబంధించిన రిజల్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. phase 2 phase 3 వీళ్ళు చేశారా లేదా అన్నది డౌటే. కాకపోతే రష్యా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వ్యాక్సిన్ మనం ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో కరోనా కలిగించే వైరస్ ఇది ఆల్మోస్ట్ ఆల్ మెర్స్ వైరస్కి రిలేటెడే ఉంది. అంటే మెర్స్ అంటే స్టాండ్స్ ఫర్, మీరే ఆన్సర్ చేయండి, వాట్ ఈజ్ మెర్స్ స్టాండ్స్ ఫర్. ఈ వైరస్కి సిమిలర్గా ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ని మళ్ళీ phase 2 phase 3లో టెస్ట్ చేయాల్సిన పని లేదని వీళ్ళు అంటున్నారు. మరి ఒకవేళ వ్యాక్సిన్ని మనం ఇండియాలో ఉపయోగించాలనుకుంటే కనుక ఎవరు అప్రూవల్ ఇవ్వాలి స్టూడెంట్స్? సిడెస్కో వాళ్ళు అప్రూవ్ ఇవ్వాలి. సిడెస్కో స్టాండ్స్ ఫర్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. వీళ్ళు అప్రూవ్ ఇవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్. వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం ఈ యొక్క రష్యాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ గురించి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే నేను మీకు చెప్పాను స్టూడెంట్స్ సిడెస్కో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందో మీరు నోట్ చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్ రీస్టోరేషన్ ఆఫ్ 4G ఇంటర్నెట్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అసలు మీకు ఇది అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ఎప్పుడైతే కనుక జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేట్హుడ్ అంటే రాష్ట్ర హోదా రద్దు చేశారో లైక్ August 5, 2019 అప్పుడు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 4G ఇంటర్నెట్ కనెక్టివిటీని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ కన్సర్న్స్ ఈ యొక్క ఇంటర్నెట్ను ఉపయోగించుకొని వివిధ తీవ్రవాద సంస్థలు ఈ యొక్క ఏదైనా వైలెన్స్ని క్రియేట్ చేస్తాయేమో అని చెప్పేసి దాని తర్వాత సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయడం జరిగింది స్టూడెంట్స్. సుప్రీంకోర్టు ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఏమని? జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్
కల్పించవచ్చా లేదా అని చెప్పేసి అది కూడా నేను మీకు సో ఒక 1 month 1.5 month బ్యాక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కమిటీ హెడ్ ఎవరంటే హోమ్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ. ఈ కమిటీ ఏం చేసిందంటే ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఎక్కడైతే కనుక ఈ యొక్క థ్రెట్ పర్సెప్షన్ అంటే తీవ్రవాదుల యొక్క ఉనికి తక్కువగా ఉంటుందో, ఉగ్రవాదుల యొక్క ఉనికి తక్కువగా ఉంటుందో అక్కడ మనం ఎక్స్పెరిమెంట్ బేస్గా ఈ యొక్క 4Gని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. అంటే ఈ 4Gని జమ్మూలో ఒక డిస్టిక్లో, దాంతోపాటు కాశ్మీర్లో ఇంకో డిస్టిక్, ఏవైతే కనుక బార్డర్ ఏరియాస్కి దూరంగా ఉన్నాయో, ఎక్కడైతే కనుక ఉగ్రవాదుల ఉనికి తక్కువ ఉంటుందో అక్కడ మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ యొక్క 15th August తర్వాత నుంచి. దాంతోపాటు ఏ డిస్టిక్లో అయితే స్టార్ట్ చేస్తున్నామో ఆ డిస్టిక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఏమని అంటే డిస్టిక్ అథారిటీస్ అసలు డేటా యూసేజ్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎలాంటి యాప్స్ వీళ్ళు ఉపయోగిస్తున్నారు సిటిజన్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దెన్ ఈ కమిటీ ఇంకేం చెప్పిందంటే 4G బ్యాన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంది ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ పైన అనే కమిటీ ఏం చెప్పిందంటే సో ఈ 4G బ్యాన్ వల్ల పెద్దగా కమర్షియల్ యాక్టివిటీస్ కానీ లేదా ఈ యొక్క కోవిడ్ కంట్రోల్ పైన పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఎందుకంటే చాలా హాస్పిటల్స్కి దాంతోపాటు కొన్ని కంపెనీస్కి ఏదైతే కనుక 4G బ్యాన్ చేసినప్పటికీ వీళ్ళకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంది, అంటే ల్యాండ్లైన్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి పెద్ద కోవిడ్ కంట్రోల్ విషయంలో ఈ యొక్క 4G బ్యాన్ అనేది పెద్దగా ప్రభావం ఏమి చూపట్లేదు, దీనివల్ల పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ ఏం లేదని ఈ కమిటీ చెప్పింది స్టూడెంట్స్. మరి ఈ యొక్క 4G ఇంటర్నెట్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే కనుక జమ్మూ కాశ్మీర్లో దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఆబ్వియస్గా కమర్షియల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే లైక్ ఈ కామర్స్ సైట్లో అమ్మే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ ఇది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్ అంటే చదువుకునే పిల్లలు ఆన్లైన్లో చదువుకోవడం, దాంతోపాటు ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేయడం ఇవి కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటున్నారో వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఉపయోగపడుతుంది. దాంతోపాటు హెల్త్ నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం ఏమని, టెలిమెడిసిన్, ఈ యొక్క టెలిమెడిసిన్కి కానీ లేదా ఈ యొక్క దెన్ టెలి కన్సల్టేషన్కి కూడా ఈ యొక్క 4G రీస్టోరేషన్ అనేది ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆన్ హిందూ ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, నేను చెప్పేటటువంటి ఇది మొత్తం కూడా దేనికి సంబంధించిందంటే ప్రాపర్టీ అనేది 2 విధాలుగా ఉంటుంది స్టూడెంట్స్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఓకే, ఇది మీకు న్యూస్ పేపర్లో ఉండదు, కొద్దిగా లా రిలేటెడ్ తెలిసిన ఉంటే కనుక మీకు ఐడియా ఉంటుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆస్తి అన్నమాట. దీన్ని మనం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటాం. ఇంకొకటి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే సొంతంగా సంపాదించినటువంటి ప్రాపర్టీ. ఓకే, సొంతంగా సంపాదించినటువంటి ప్రాపర్టీ, సంపాదించింది. ఓకే, మరి ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే ఫాదర్ నుండి మేల్కి ఎలా అయితే ప్రాపర్టీ పైన హక్కులు ఉంటాయో అలానే ఫీమేల్ కూడా అలానే ప్రాపర్టీ హక్కులు ఉంటాయి అని చెప్పింది. ఇదివరకే ఈ చట్టం ఉంది, కాకపోతే ఇదివరకు ఇది కన్ఫ్యూజన్ ఉండేది. ఏంటంటే ఈ చట్టం బేసికల్లీ 2005లో వచ్చింది. దీన్ని మనం హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు అనమాట. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్కి అమెండ్మెంట్ చేస్తూ 2005లో వచ్చిందనమాట చట్టం. అప్పుడు డౌట్స్ ఉండేది ఏంటంటే ఇది 2005 ముందు పుట్టినటువంటి మహిళలకు కూడా వర్తిస్తుందా, దాంతోపాటు ఈ చట్టం అప్పుడు మరి ఫాదర్ కండిషన్ ఎలా ఉండాలంటే ఫాదర్ చనిపోయి ఉంటే వర్తిస్తుందా, ఫాదర్ ఖచ్చితంగా బతికి ఉండాలని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2005 చట్టం ఏదైతే ఉందో ఇది అంతకు ముందు పుట్టినటువంటి ఫీమేల్ కూడా వర్తిస్తుంది, దాంతోపాటు ఫాదర్ బతికి ఉన్నా చనిపోయినా కూడా ఈ యొక్క మహిళలకు ఆస్తి హక్కులు ఉంటాయి. ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే
మహిళలకు ఎందులో ఆస్తి హక్కు ఉంటుంది? యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలోనా, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలోనా? యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో హక్కులు ఉంటాయి. అంటే ఫాదర్కి ఏదైతే కనుక పూర్వీకుల నుండి వస్తుందో ఆస్తి, అందులో మాత్రమే హక్కు ఉంటుంది. ఫాదర్కి కానీ సన్కి కానీ డాటర్కి కానీ. అదే ఫాదర్ తనంతట తను ఓన్గా సంపాదించినటువంటి ప్రాపర్టీ తను ఎవరికైనా ఇవ్వచ్చు, తన నచ్చిన వాళ్ళకి విల్లు రూపంలో. అంటే సో వీలునామా రూపంలో ఒక చారిటీ ట్రస్ట్ కూడా ఇవ్వచ్చు కావాలంటే. మీరు కొన్ని సినిమాలలో చూస్తుంటారు, మీరు టిపికల్గా మల్లేశ్వరి సినిమాలో చూస్తుంటారు. ఓకే, ఈ సినిమాలో తను చారిటీ ట్రస్ట్కి ఇస్తుంది తన ప్రాపర్టీ మొత్తం. ఓకే, ఈ విధంగా. సో మీకు అర్థం కావాల్సింది, ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఓన్లీ ఫీమేల్కి సంబంధించి ఆస్తి హక్కులు. ఏ టైప్ ఆఫ్ ఆస్తి హక్కు? యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో ఆస్తి హక్కు. సెల్ఫ్ అక్వైర్డ్ దాంట్లో ఆస్తి హక్కులు ఉండదు. మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఫ్యాక్ట్స్. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. ఇదే 2005లో ఇంకేం తీసుకొచ్చాం మనం చట్టాలు? మీకు గుర్తుంటే కనుక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అలానే మన్రేగా, అలానే మీకు గుర్తుంటే కనుక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా ఈ ఇయర్లోనే వచ్చింది. దాంతోపాటు ఇండియాలో వ్యాట్ ఇయర్లోనే ఇంట్రడ్యూస్ అయింది. దాంతోపాటు సో ఇండియా యుఎస్ఏ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ కూడా ఈ సంవత్సరంలోనే మనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు 2005లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కూడా 2005లోనే ఏర్పడింది. 2005లో హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా 2005లోనే. ఇలా ఒక ఇయర్కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకుంటే ఏంటంటే లైఫ్ అనేది ఈజీ అవుతుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో మహిళలకు కూడా సేమ్ యొక్క పురుషుల్లాగానే హక్కులు ఉంటాయని చెప్పేసి చెప్పింది స్టూడెంట్స్. ఇది మనకి ఒరిజినల్గా ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది 1956లో తీసుకోవడం జరిగింది. దాన్ని మనం 2005లో అమెండ్మెంట్ చేశాము. ఆ అమెండ్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు అనేది ఓ క్లారిటీ ఇచ్చిందనమాట. సో ఇలా మహిళలకి సమాన ఆస్తి హక్కులు ఉండడం అనేది బేసికల్లీ మనకి ఆర్టికల్ 14 ప్రకారము రైట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఎవ్రీవన్ విల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ బిఫోర్ ద కాన్స్టిట్యూషన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మహిళలకు కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాల్సిందే. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే దెప్సాంగ్ ప్లెయిన్స్. అసలు ఈ దెప్సాంగ్ ప్లెయిన్స్ అనేది ఎక్కడ ఉంటుందో మీకు అర్థం కావాలి. దాని తర్వాత రిమైనింగ్ ఆర్టికల్ అనేది ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. దెప్సాంగ్ ప్లెయిన్స్, ఈ యొక్క దెప్సాంగ్ ప్లెయిన్స్ అనేది బేసికల్లీ ఎల్ఏసి. సో ఎల్ఏసి తీసుకుంటే కనుక మనకి ఈ విధంగా ఉంటే కనుక ఎల్ఏసికి ఇరువైపులా ఉంటుంది దెప్సాంగ్ ప్లెయిన్స్. ఇది మనకి వ్యూహాత్మకంగా కూడా చాలా ఇంపార్టెంట్ దెప్సాంగ్ ప్లెయిన్స్ అనేది. సో ఇప్పుడు ఇండియాకి చైనాకు మధ్యలో ఈ యొక్క దెప్సాంగ్ ప్లెయిన్స్, ఇక్కడ ఈ యొక్క దెప్సాంగ్ మైదాన ప్రాంతాల్లో ఇండియన్ ట్రూప్స్ అంటే భారతదేశ సైనికులు, చైనా సైనికులు వెనక్కి వెళ్ళాలి అన్న అంశంపై ఓకే టాక్స్ అంటే చర్చలు జరుగుతున్నాయి. ఏ లెవెల్లో అంటే మేజర్ జనరల్ లెవెల్లో అంటే గాల్వాన్ ఉదంతం జరిగిన తర్వాత 15th జూన్ 2020 జరిగిన తర్వాత ఈ యొక్క మేజర్ జనరల్ లెవెల్లో ఈ యొక్క సమావేశం జరగడం ఇదే ఫస్ట్ అన్నమాట. ఓకే, సో ఈ సమావేశం ఎక్కడ జరిగింది? దౌలత్ బేగ్ ఓల్డీ. నేను మీకు గతంలోనే చెప్పాను స్టూడెంట్స్, దౌలత్ బేగ్ ఓల్డీ అనేది మన ఇండియాలో నార్దర్న్ మోస్ట్ సెక్టార్ అనమాట. అంటే ఇది మనకి నార్దర్న్ మోస్ట్ ఏరియా మన మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఇక్కడ మనకి మిలిటరీ ల్యాండింగ్ కూడా ఉంది దౌలత్ బేగ్ ఓల్డీ. సో మనం రీసెంట్గా DSDBO కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దిర్బుక్ షికోవా DBO అన్న రోడ్డు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంతకుముందు నేను మీకు ఇండియా చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే దిర్బుక్ షోక్ DBO రోడ్. సో ఏదైనా సరే DBO అన్న ప్లేస్లో దౌలత్ బేగ్ ఓల్డీ అన్న ప్లేస్లో ఈ మీటింగ్ అనేది జరిగింది. ఇక్కడ దౌలత్ బేగ్ ఓల్డీ అనేది దీని దగ్గరనే ఇక్కడ మీకు కారాకోరం పాస్ అనేది ఉంటుంది. కారాకోరం పాస్ అనేది ఇక్కడ ఉంటుంది. దీని నుంచి ఇక్కడ మీకు దగ్గరలోనే మీకు కార్గిల్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. దెన్ ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా దీనికి దగ్గరలోనే ఉంటుంది. సో ఇది మనకి స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, సో మరి డిస్కషన్లో ఈ యొక్క దెప్సాంగ్ ప్లెయిన్, దాంతోపాటు నేను మీ గతంలోనే డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక మీకు లేక్ ఉంటుంది. ఆ లేక్ ఏంటంటే ప్యాంగ్సో లేక్. ఈ లేక్ విషయంలో కూడా ఇక్కడ మిలిటరీ ఇరువైపులో ఉన్నటువంటి మిలిటరీ
వెనక్కి తీసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క దాప్సాంగ్ ప్లేన్స్ అనేవి మన భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 1962 వార్ టైంలో ఇక్కడ వరకు దాప్సాంగ్ ప్లేన్ వరకు చైనా చొచ్చుకొచ్చి ఇటువైపు ఉన్నటువంటి ఏలిఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వైపు ఉన్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి ఆక్సాయిచిన్ని చైనా ఆక్యుపై చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, దెన్ ఈవెన్ 2013లో కూడా చైనా మిలిటరీ తమ యొక్క ఎల్ఈఎస్ని దాటి రావడం జరిగింది. అప్పుడు కూడా మనకు ఒక 21 రోజులు చైనాకి ఇండియాకి మధ్యలో స్టాండ్ ఆఫ్ అనేది ఉంది, అంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో మనకు బేసికల్లీ ఇప్పుడు చైనాతోని మనకి ఈ యొక్క ఎందుకు డిస్కస్ చేయాలంటే చైనా వాళ్ళు ఎల్ఈఎస్ నుండి దూరంగా వెళ్ళాలని అడగాలంటే, ఎందుకంటే ఈ యొక్క దర్బుక్ షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ ఈ రోడ్డుకి దగ్గరగా ఉన్నారనమాట వీళ్ళు ఇప్పుడు చైనీస్ సోల్జర్స్. దానివల్ల ఏంది, మన ఇండియన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా రెండు దేశాలు కూడా పీస్ఫుల్గా సో ఈ దేశాల మధ్యన లాస్ట్ 70 years నుండి ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఉపయోగించుకొని రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఈ సమస్యని పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవాలి. సో అలా పీస్ఫుల్గా సాల్వ్ చేసుకున్నట్టయితే కనుక సో రెండు దేశాలు కూడా ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి శక్తులుగా ఉంటాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క జియోథర్మల్ స్ప్రింగ్స్ ఇన్ హిమాలయాస్. ఈ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ వన్, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క జియోథర్మల్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి చాలా పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అట్మాస్ఫియర్లోకి అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, మరి ఫస్ట్ మీకు అర్థం కావాలంటే జియోథర్మల్ స్ప్రింగ్స్ అంటే ఏందో అర్థం కావాలి స్టూడెంట్స్. ఫస్ట్ మీకు జియోథర్మల్ అంటే మీనింగ్ ఏంటంటే థర్మల్ ఎనర్జీ ఫ్రమ్ ఎర్త్, అంటే ఎర్త్ లోపల నుండి వచ్చేటటువంటి హీట్ ఎనర్జీని మనం జియోథర్మల్ ఎనర్జీ అంటారు స్టూడెంట్స్. మరి ఈ యొక్క హీట్ ఎనర్జీ ఏ రూపంలో వస్తుంది అయితే హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి వాటర్ రూపంలో వస్తుంది, లేదా ఈ యొక్క స్టీమ్ రూపంలోనైనా వస్తుంది స్టూడెంట్స్, ఇది మీకు ఇంకా ఈజీ అర్థం కావాలంటే మీకు ఎర్త్ గురించి ఐడియా ఉండాలి స్టూడెంట్స్. ఎర్త్ అనేది బేసికల్లీ 3 layers ఉంటుంది మనకి, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, మ్యాగ్మా అనేది ఈ యొక్క క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో ఏ స్పెసిఫిక్ ప్లేస్లో ఉంటుంది? మ్యాగ్మా ఉండేటటువంటి ప్లేస్ని ఏమంటారు ఎర్త్లో? సో ఈ మ్యాగ్మా ఏమవుతుందంటే స్టూడెంట్స్, ఈ మ్యాగ్మా ఎక్కడైతే కనుక ఎర్త్లో గ్యాప్స్ ఉంటాయో మ్యాగ్మా టూ మచ్ ఆఫ్ హీట్ వల్ల, మ్యాగ్మా నుంచి వచ్చే హీట్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ రాక్స్ మెల్ట్ అయిపోవడం వల్ల అంటే కరిగిపోవడం వల్ల సో ఈ యొక్క హాట్ వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే హాట్ స్ప్రింగ్స్ అనేవి రాళ్ళు కరిగిపోయి రావడం వల్ల ఈ యొక్క హాట్ స్ప్రింగ్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి స్టూడెంట్స్. బేసికల్లీ ఈ యొక్క హాట్ స్ప్రింగ్స్ అనేది ఎలాంటి రాళ్ళ వల్ల వస్తుంది? సిలికేట్ రాక్స్ నుండి వస్తుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి, క్రస్ట్లో అంటే ఎర్త్ యొక్క ఫస్ట్ లేయర్లో ఎర్త్ కింద అంటే భూమి కింద ఉండే క్రస్ట్ ఒకటి, ఓషన్ సముద్రం కింద ఉండేటటువంటి క్రస్ట్, రెండు విధాలుగా ఉంటాయి. ఓకే, సో ఎర్త్ కింద ఉండేటటువంటి క్రస్ట్లో ఎలాంటి మినరల్స్ ఉంటాయి, అదే సముద్రం కింద ఉండేటటువంటి క్రస్ట్లో ఎలాంటి మినరల్స్ ఉంటాయో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, చూద్దాం ఎంతమందికి తెలుస్తుందో. ఇది జాగ్రఫీలో బేసిక్ క్వశ్చనే, డోంట్ వరీ. సో ఇలా హాట్ స్ప్రింగ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటితో పాటు పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుందని ఈ స్టడీ చెప్తుందన్నమాట. మరి ఈ యొక్క జియోథర్మల్ ఎనర్జీ హాట్ స్ప్రింగ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇది మనకి ఈ యొక్క జియోథర్మల్ ఎనర్జీ మనకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కూడా ఈ యొక్క జియోథర్మల్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లీన్ ఫ్యూయల్ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ ఆల్ మన ఫాజిల్ ఫ్యూయల్ను ఉపయోగిస్తే అందులో రిలీజ్ అయ్యేటటువంటి 1/6 కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఇందులో రిలీజ్ అవుతుంది. మరి ఈ జియోథర్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో ఈ యొక్క జియోథర్మల్ ఎనర్జీ గురించి సంబంధించి ఇండియాలో
సో ఈ యాక్టివిటీస్ని అన్నీ కూడా టేకప్ చేసేది ఎవరంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకుంటుంటారు స్టూడెంట్స్. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఒక 350 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, జియోథర్మల్ ఎనర్జీ లొకేషన్స్. ఇందులో చాలా పాపులర్ ఏంటంటే లడాఖ్లో ఉన్నటువంటి పుగా వ్యాలీ. లడాఖ్లో ఉన్నటువంటి పుగా వ్యాలీ అనేది సో ఎక్కువ జియోథర్మల్ ఎనర్జీ స్కోప్ ఉందని వీళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ జియోథర్మల్ ఎనర్జీ సైట్స్ ఏంటంటే సో జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఈ రాష్ట్రాల్లో హిమాలయాల్లో ఉన్నటువంటి పుగా వ్యాలీ జమ్మూ కాశ్మీర్లో ఉంది, మణికిరణ్ హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో, దాంతోపాటు సో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్, ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి తత్తాపాని స్ప్రింగ్ కానీ, లేదా గుజరాత్లో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ క్యాంబే, గోదావరి బేసిన్, సో ఒడిస్సాలోని మహానది. సో ఇవన్నీ కూడా సో జియోథర్మల్ ఎనర్జీకి ఇంపార్టెంట్ సోర్స్ మన ఇండియాలో స్టూడెంట్స్. ఓకే, సో ఇక జియోథర్మల్ ఎనర్జీ గురించి మన ఇండియాలో ఏ మినిస్ట్రీ వాళ్ళు డీల్ చేస్తుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు డీల్ చేస్తుంటారు. సో దీనికి మినిస్టర్ ఎవరు కూడా కమెంట్ చేయండి స్టూడెంట్స్. హూ ఈజ్ ద మినిస్టర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ? కమెంట్ చేయండి. నెక్స్ట్, ఇండోనేషియాస్ మౌంట్ సినబంగ్ ఎరప్టెడ్. సో ఈ యొక్క ఓల్కెనో అనేది అగ్నిపర్వతం అనేది ఎరప్ట్ అయింది. ఇది ఎక్కడుందంటే ఇండోనేషియాలోని నార్త్ సుమత్రాలో ఉంది స్టూడెంట్స్. నార్త్ సుమత్రాలో ఉంది. ఓల్కెనోస్ అనేవి బేసికల్లీ సో మ్యాగ్మా ఎర్త్ లోపల నుంచి మ్యాగ్మా బయటకు రావడం వల్ల ఈ యొక్క ఓల్కెనో అనేది ఉంటుంది. సో మీకు ఓల్కెనోలో మీరు జాగ్రఫీలో చదివి ఉంటారు, మేజర్ క్రేటర్ అండ్ క్రేటర్ అని ఉంటుంది. అంటే ఓల్కెనో అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓల్కెనో అనేది ఇలా ఫామ్ అయితే ఓల్కెనో పైన ఉండేటటువంటి టాప్ పార్ట్ని ఏమంటారంటే క్రేటర్ అంటారు అన్నమాట. క్రేటర్ అని అంటారు. ఓకే, సో ఈ యొక్క మ్యాగ్మా వచ్చేదాన్ని ఏమంటారంటే మనం వెంట్ అంటాం. ఏమంటారు స్టూడెంట్స్? వెంట్. మీరు జాగ్రఫీలో చదివి ఉంటారు. ఓకే, దెన్ ప్రపంచవ్యాప్తంగా సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఓల్కెనో పేరెంట్ స్టూడెంట్స్ మౌంట్ సినబంగ్. వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా మౌంట్ సినబంగ్ అనేది ఎక్కడ ఈ యొక్క ఓల్కెనో దేనికి సంబంధించిన అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఓల్కెనిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతం ఏమంటామంటే మనం రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్. సో జాగ్రఫీలో ఇది మీకు ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్ ఇక్కడ ఏంటంటే మనం చూస్తే కనుక టెక్టోనిక్ ప్లేట్ బౌండరీస్ ఉన్నాయి. టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఎర్త్ అనేది ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద లేదు స్టూడెంట్స్. ఎర్త్ అనేది కొన్ని లేయర్స్ ఆఫ్ ఈ యొక్క కొన్ని ప్లేట్స్ సముదాయము. ఈ యొక్క ఎర్త్ అనేది ఈ యొక్క ప్లేట్స్ని ఏమంటామంటే టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం అనమాట. ఒక టెక్టోనిక్ ప్లేట్ ఇంకో టెక్టోనిక్ ప్లేట్స్ ఎక్కడైతే కనుక బౌండరీస్ ఉంటుందో అక్కడ ఈ ఓల్కెనోస్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి బౌండరీసే ఈ యొక్క రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్. మరి ఈ యొక్క రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్ మీద ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే స్టూడెంట్స్ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ఐలాండ్స్ కానీ, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ కానీ, లేదా నార్త్ అమెరికన్ ప్లేట్ కానీ, ఈ ప్లేట్స్ అనేవి. దాంతోపాటు కంట్రీస్ చూసినట్టయితే కనుక మనకు ప్రీవియస్ మ్యాప్లో లైక్ ఈ మ్యాప్లో మనం సౌత్ అమెరికన్ కంట్రీస్ ఈ యొక్క బొలీవియా కానీ, ఈక్వెడార్ కానీ, లేదా మెక్సికో కానీ, లేదా ఫిలిప్పైన్స్, జపాన్, ఈ దేశాల్లో మనకి ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇవి రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్లో ఉన్నాయి కాబట్టి. మీకు గుర్తుంటే స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 75% ఓల్కెనోస్ అన్నీ కూడా ఈ రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్లోనే ఉన్నాయి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి 90% భూకంపాలు కూడా ఈ రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్ ప్రాంతంలోనే వస్తున్నాయని చెప్పేసి మనకి జియాలజిస్టులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇండియాకి నేపాల్కి మధ్యలో ఒక ఇష్యూ స్టూడెంట్స్. ఇది ఏంటంటే బుద్ధుని గురించి. యాక్చువల్లీ ఈ ఇష్యూ ఏంటంటే ఇండియన్ ఫారిన్ మినిస్టర్ జయశంకర్ సుబ్రహ్మణ్యం ఇతను సో ఒక స్టేట్మెంట్ ఇస్తూ భారతదేశ చరిత్రలో ఇప్పటి భారతదేశ చరిత్ర చూసినటువంటి ఇద్దరు గొప్ప వాళ్ళు ఎవరు అంటే బుద్ధుడు, దాంతోపాటు మహాత్మా గాంధీ అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేపాల్ వాళ్ళు మీరు బుద్ధుని భారతదేశ వ్యక్తి అని ఎలా చెప్తారు అని చెప్పేసి దీని గురించి ఇండియాకి నేపాల్కి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్. ఇదివరకు నేపాల్ కూడా రాముడు నేపాల్కి సంబంధించిన వాడు అని చెప్పేసి వాళ్ళు కూడా కమెంట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బేసికల్లీ బుద్ధిని సంబంధించినటువంటి లైఫ్ని చూసినట్టయితే కనుక గౌతమ్ బుద్ధ బర్త్ ప్లేస్ ఏదైతే కనుక లుంబిని అని అంటున్నామో సో ఇది నేపాల్లో ఉంది స్టూడెంట్స్. దీని గురించి కాంట్రవర్సీ ఏం లేదు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఓకే, సో ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు. కాకపోతే ఈ యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బేసికల్లీ హైదరాబాద్ నేటివ్ అనుకోండి. ఓకే, సో మీ మదర్ అంటే ఏదో ఒక మీ మదర్ ఫాదర్ లేదా ఫ్యామిలీ ఏదో ఒక జర్నీలో ఉన్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సో పర్సే ముంబైలో పుట్టారనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ముంబై వ్యక్తి అవుతారా, ఆబ్వియస్గా హైదరాబాద్ వ్యక్తి అవుతారా? హైదరాబాద్ వ్యక్తి అవుతారు. జస్ట్ మీరు ముంబై హాస్పిటల్లో జన్మించినంత మాత్రాన మీరు ముంబై వ్యక్తి గారు, అవునా కాదా? సో ఇప్పుడు బుద్ధుడు లుంబిని దగ్గర జన్మించాడు. కాకపోతే మరి ఈ బుద్ధునికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏంది? కపిలవస్తు. కపిలవస్తు. మరి కపిలవస్తు అనేది నేపాల్లో ఉంది అన్నటువంటి ప్రూఫ్ ఏం లేదు. ఇది నేపాల్లో ఉందా, ఇండియాలో ఉన్నటువంటి ప్రూఫ్ ఏం లేదు. కాబట్టి స్టిల్ బుద్ధుడు ఇండియాలో జన్మించాడా, నేపాల్లో జన్మించాడా అనేది కాంట్రవర్సీయే. ఎందుకంటే అప్పుడు ఈ యొక్క నేపాల్, ఇండియా ఇట్లాంటి బౌండరీస్ ఏం లేవు కాబట్టి. దాంతోపాటు సో బుద్ధుడు జన్మించింది తన యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో, బుద్ధుని యొక్క మదర్ తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, తన జర్నీలో ఉన్నప్పుడు బుద్ధుడు జన్మించినట్టుగా మనకు వివిధ వ్యాఖ్యానాలు ఉన్నాయి. కాబట్టి స్టిల్ ఇదొక డిబేటబుల్ పాయింట్ మాత్రమే. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థం కావాల్సింది బుద్ధునికి సంబంధించినటువంటి బర్త్ ఇదైతే కనుక, మరి బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడ? ఇండియాలోనే, బోధగయ. దాంతోపాటు బుద్ధుడు తన యొక్క ఫస్ట్ సెర్మన్, తన యొక్క బోధనలు చెప్పింది ఎక్కడ? సారనాథ్. ఇది కూడా ఇండియాలోనే, సారనాథ్. దాంతోపాటు బుద్ధుడు చనిపోయింది ఎక్కడ? కుషినగర్, ఉత్తరప్రదేశ్. ఇది కూడా ఇండియాలోనే. సో ఇక్కడ నేను మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మీరు ఇది ఆన్సర్ రూపంలో రాయండి. క్వశ్చన్ ఏంటంటే వాట్ వర్ ద ఫోర్ నోబెల్ ట్రూత్స్? వాట్ వర్ ద ఫోర్ నోబెల్ ట్రూత్స్ ప్రీచ్డ్ బై గౌతమ్ బుద్ధ? ఓకే, సో బుద్ధుడు ప్రీచ్ చేసినటువంటి 4 నోబెల్ ట్రూత్స్ ఏంటివి? కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మాల్దీవ్స్ సంబంధించినటువంటి అటల్. ఫస్ట్ మీకు మనం మాల్దీవ్స్లో అటల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మీకు అటల్ అంటే ఏందో తెలియాలి. ఈ యొక్క అటల్ అనేది సౌత్ మోస్ట్ అన్నమాట. ఇది ఈక్వెడార్ దిగువన ఉంటుంది మాల్దీవ్స్. అసలు అటల్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, ఇది ఒక కోరల్ రీఫ్. ఓకే, కోరల్ రీఫ్ ఇలా చుట్టూ ఉండి మధ్యలో వాటర్ ఉంటే దాన్ని ఏమంటారంటే అటోల్ అంటారు అన్నమాట. ఓకే, మరి ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ యొక్క అటల్ ఏదైతే ఉందో ఇది మాల్దీవ్స్ సంబంధించినటువంటి సౌత్ మోస్ట్ అనమాట. ఇక్కడ 5 ఎకో టూరిజం జోన్స్ని డెవలప్ చేయడానికి ఇండియా మాల్దీవ్స్ ఒక కాంట్రాక్ట్ని సైన్ చేసుకోవడం జరిగింది. ఇవి ఎందులో పార్ట్ అంటే సో మాల్దీవ్స్లో హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అంటే మాల్దీవ్స్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసేటటువంటి పార్ట్లో భాగంగా మనం 5 ఎకో జోన్స్ని డెవలప్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అటోల్ దీన్ని మనం ఇంకా సినో అటోల్ అని కూడా అంటారు స్టూడెంట్స్. సినో అటోల్ అని కూడా అంటారు ఈ యొక్క అటోల్ని. ఇది సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో లేదు, సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి మాల్దీవ్స్కి సంబంధించినటువంటి అటోల్. జనరల్గా మాల్దీవ్స్ మొత్తం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది ఎక్సెప్ట్ ఇది తప్ప. ఓకే, సో ఎగ్జామినేషన్లో ఇలాంటి ఎక్సెప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దెన్ 9th వన్, కోవాక్స్ ప్లాట్ఫామ్. ఈ కోవాక్స్ ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది? ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఎవరెవరికి మధ్యలో? రీసెర్చ్ చేసే వాళ్ళకి, దాంతోపాటు కంపెనీస్ మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క కోవాక్స్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు WHO ఏంటంటే ఇంకొన్ని కంట్రీస్ని కూడా ఈ యొక్క కోవాక్స్ ఫెసిలిటీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు అని WHO వాళ్ళు చెప్తున్నారు. ఇది దేనికి సంబంధించిందని మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్. దీన్ని లాంచ్ చేసింది ఎప్పుడు? ఏప్రిల్ 2020లో లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క కోవాక్స్ ఫెసిలిటీ అనేదాన్ని స్టూడెంట్స్. ఓకే, మరి ఈ యొక్క కోవాక్స్ ఫెసిలిటీ దేని గురించి అంటే బేసికల్లీ ఒకసారి మనం వ్యాక్సిన్ డెవలప్ చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది ఈ యొక్క పేద దేశాలకి పేద దేశాలు ఏవైతే ఉన్నాయో
పేద దేశాలకి వ్యాక్సిన్ అందే విధంగా ఈ యొక్క కోవాక్స్ ఫెసిలిటీ అనేది ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. దాంతోపాటు సో ఈ యొక్క కోవాక్స్లో జాయిన్ అయినటువంటి కంట్రీస్, ఆ కంట్రీస్లోని 20% పాపులేషన్కి ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది ప్రయారిటీ బేస్ మీదుగా, ముందు జాగ్రత్తలో భాగంగా. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ డిస్కస్ చేయబోయేది ఇంటర్నేషనల్ యూత్ డే. ఇంటర్నేషనల్ యూత్ డే మనం ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం స్టూడెంట్స్? 12th ఆగస్ట్. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్. యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్, ఇది థీమ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ యూత్ డేని ఫాలో అయింది ఎప్పుడు? 2000లో ఫాలో అవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో దెన్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సో యూత్ యొక్క ఇనిషియేటివ్స్, తీసుకున్నటువంటి చర్యలు, దాంతోపాటు యూత్ని ఎలా దేశంలో మీనింగ్ఫుల్గా ఎంగేజ్ చేయాలి అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల నేను మీకు ఓల్డ్ ప్యాటర్న్లో న్యూస్ ఇవ్వలేకపోతున్నా స్టూడెంట్స్. ఇక్కడ కొద్దిగా వర్షం ఉండడం, దాంతోపాటు పవర్ కట్స్ ఉండడం ఇదంతా. సో ఒక్కసారి కొద్దిగా టైం దొరికిందంటే ఓల్డ్ ప్యాటర్న్లో లాగానే మీకు ఈ యొక్క 3 ఎడిటోరియల్స్ అనాలిసిస్, దాని తర్వాత మళ్ళీ 1 లైనర్ ఓల్డ్ ప్యాటర్న్లో డిస్కస్ చేస్తా. సో నెక్స్ట్ మ్యాప్ యాక్టివిటీ. లొకేట్ లేక్ ఇన్ ఇండియా విచ్ వాస్ క్రియేటెడ్ బై ఆస్ట్రాయిడ్ కొలిజన్. ఆస్ట్రాయిడ్ కొలిజన్ వల్ల ఏర్పడింది, దాంతోపాటు కలర్ చేంజ్ అయింది, దాంతోపాటు నేషనల్ జియోగ్రఫికల్ మాన్యుమెంట్. సో నేషనల్ జియాలజికల్ అండ్ దాంతోపాటు ఇది జియో హెరిటేజ్ మాన్యుమెంట్గా కూడా దీన్ని గుర్తించబడింది. ఈ లేక్ ఏంటి అని అడిగాను మిమ్మల్ని. ఈ లేక్ ఏంటంటే స్టూడెంట్స్ లోనార్ లేక్. ఇది ఎక్కడంటే మహారాష్ట్రలో ఉంది స్టూడెంట్స్. రీసెంట్గా దీని యొక్క సెలినిటీ, దీని యొక్క సాల్ట్ కంటెంట్ చేంజ్ అవ్వడం వల్ల, ఆల్గే వల్ల ఇది పింక్ కలర్లోకి మారింది స్టూడెంట్స్. ఇది పింక్ కలర్లోకి మారింది. దీనికి నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ అన్న ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది దక్కన్ పీఠభూమిలో, దక్కన్ ప్లాటీలో ఉంది స్టూడెంట్స్. ఇలా నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ని డిక్లేర్ చేసేది ఎవరు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఎవరు స్టూడెంట్స్? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈరోజు మ్యాప్ యాక్టివిటీ క్వశ్చన్ ఏంటంటే చుంబి వ్యాలీ అనేది ఎక్కడ ఉంది? ఇది భారతదేశం యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇంపార్టెంట్? దీన్ని లొకేట్ చేయండి. నెక్స్ట్ క్విజ్. నిన్నటి క్విజ్కి ఆన్సర్స్ ఎందుకు చూద్దాం. ఏ కంట్రీ మహాత్మా గాంధీ యొక్క 151 బర్త్ యానివర్సరీ గురించి కాయిన్ రిలీజ్ చేయబోతుంది? ఏ కంట్రీ స్టూడెంట్స్? యూకే. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సెకండ్ వన్, నేషనల్ హ్యాండ్లూమ్స్ డేకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే 7th ఆగస్ట్ 2015 చెన్నైలో డిక్లేర్ చేయడం జరిగింది. రైట్ వన్. ఇది స్వదేశీ ఉద్యమాన్ని సంబంధించి మనం గుర్తుగా చేస్తున్నాం, ఇది కూడా రైటే. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంది? హ్యాండ్లూమ్స్ అంటే చేనేత వస్త్రాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, దాంతోపాటు చేనేత వస్త్రాలకు ఆర్థికపరమైనటువంటి తోడ్పాటునివ్వడం. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా రైటే నేషనల్ హ్యాండ్లూమ్స్ డేకి సంబంధించి. సో ద ఆన్సర్ ఈజ్ డి స్టూడెంట్స్. నెక్స్ట్, రీసెంట్గా ఏ పరిశోధన సంస్థ చిన్నపిల్లల్లో ఈ యొక్క ఎలాంటి పెయిన్ లేకుండా, ఎలాంటి టచ్ సంబంధం లేకుండా ఒక బైలురూబిన్ లెవెల్ని ఎలా ఉందో చూడడానికి ఒక పరికరాన్ని క్రియేట్ చేశారు, ఎజోనియో అనేది. ఈ పరికరాన్ని డెవలప్ చేసినటువంటి సంస్థ ఏంటి? ఇది ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఫోర్త్ వన్, కాళీ రివర్ అనేది లేదా కాళీ రివర్ వ్యాలీ అనేది ఇండియాకి మరియు ఏ దేశానికి మధ్యలో బార్డర్గా ఉంది? ఇండియాకి నేపాల్కి మధ్యలో బార్డర్గా ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్, నేచర్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు పబ్లిష్ చేసినటువంటి డేటా ప్రకారం ఏ సంవత్సరం వరకు ఈ యొక్క పోలార్ బేర్స్ అంటే మనం సరైనటువంటి జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక పోలార్ బేర్స్ యొక్క మంచు ప్రాంతంలో ఉన్న ఎలుగుబంట్లు ఏ సంవత్సరం వరకు కంప్లీట్గా అంతరించిపోయే అవకాశం ఉంది? 2100. సో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సిక్స్త్ వన్, కిసాల్ రైల్కి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇదేంటంటే మల్టీ కమోడిటీ అంటే ఇందులో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇది వీక్లీ బేసిస్ మీద రన్ అవుతుంటుంది. ఇది 2 స్టేట్మెంట్స్ కూడా రైటే. సో ఆన్సర్ ఈజ్ సి, బోత్ 1 and 2. సెవెంత్ వన్, ఇన్ఫ్లేషన్కి ఇంట్రెస్ట్ రేట్ సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే అప్పుడు ఎకానమీలో మనీ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. రైటే. టు కంటైన్ ది ఇన్ఫ్లేషన్ ఆఫ్ ద కంట్రీ
ఆర్బీఐ టిపికల్లీ విల్ కంట్రోల్ ద ఇంట్రెస్ట్ రేట్స్, ఇది కూడా రైటే. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2, సి. సో ఇది స్టూడెంట్స్ నిన్నటి క్విజ్కి సంబంధించినటువంటి ఆన్సర్స్. ఈరోజు క్విజ్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఇండియాలో ఫస్ట్ మొబైల్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఏ సంస్థ, ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయడం జరిగింది? సెకండ్ వన్ కాగ్ సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏందో పికప్ చేయండి, ఎందుకంటే రీసెంట్గా కాగ్ అపాయింట్ అయ్యారు కదా, నేను మీకు ఇది వీడియోలో కవర్ చేయడం జరిగింది. థర్డ్ వన్ సహకార్ కోఆపరేటివ్ ఎన్సిడిసి ఛానల్, కోఆపరేటివ్స్ గురించి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. ఈ యొక్క నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? ఫోర్త్ వన్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, నేను మీకు అయోధ్య టెంపుల్ గురించి ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది, అందులో మీకు నగారా టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నగారా టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి. బేసికలీ మనకి నగరా స్టైల్ ఉంటుంది, దాంతోపాటు వెసరా స్టైల్ ఉంటుంది, దాంతోపాటు ద్రవిడా స్టైల్ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఫిఫ్త్ వన్ యుఎన్ రిపోర్ట్, ఇది కూడా మీకు చెప్పాను. దీని ప్రకారం కోవిడ్ వల్ల 2021లో ఎంతమంది చిన్నపిల్లలకి చదువుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారు? సిక్స్త్ వన్ బ్రూ ట్రైబ్స్, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రూ ట్రైబ్స్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. సెవెంత్ వన్ మహిళా ఏవం కిషోరీ సమ్మాన్ యోజన, ముఖ్యమంత్రి దూద్ ఉపహార్ యోజన, ఈ రెండు స్కీమ్స్ ఏ రాష్ట్రం మహిళలకి దాంతోపాటు గర్ల్స్ సో వీళ్ళకి ఈ స్కీమ్ని టేకప్ చేయడం జరిగింది? ఇది కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి స్టూడెంట్స్. మరి ఈ వీడియో మీకు ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్.